12 కాపురానికి 12 సూత్రాలు. ఇది ఎప్పుడైనా విన్నారా? మై నేమ్ ఈస్ ప్రవీణ్ కుమార్ తోట. ఈవేళ ఆ 12 సూత్రాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, కమ్యూనికేషన్. ఒకరితో ఒకరి కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉంది. నువ్వు అనుకున్నాను, అర్థం చేసుకుంటావు అనుకున్నాను, ఇలాంటివి మానేసి ఒకరితో ఒకరు ప్రాపర్గా కమ్యూనికేట్ చేసుకున్నారు అనుకోండి, రిలేషన్షిప్లో ఎప్పుడూ ప్రాబ్లమ్స్. సెకండ్ది, ట్రస్ట్ అండ్ హానెస్టీ. మీరు మీ పార్ట్నర్తో ఎంత హానెస్ట్గా ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ట్రస్ట్ అంత బిల్డ్ అవుతుంది. ఎలాంటి సిచ్యువేషన్లోనైనా వాళ్ళు మిమ్మల్నే నమ్ముతారు, మీకే ఫస్ట్ చెప్పుకోగలుగుతారు. ఎమోషనల్ ఇంటిమసీ. మన పార్ట్నర్ కన్నా బెస్ట్ ఫ్రెండ్ మనకి ఎవరైనా ఉంటారా? ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో గొడవలు అవుతాయి. కానీ పార్ట్నర్తో గొడవలు అవుతేనే ఇంకా రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. సో ఎమోషనల్ ఇంటిమసీ అంటే మీ ఫీలింగ్స్ వాళ్ళకి ఎప్పుడు కన్వే చేస్తూ ఉన్నారంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండ్ ఇంకా ఇంకా పెరుగుతుంది. ఒక క్రికెట్లో ఇద్దరు బ్యాట్స్మెన్లు ఉంటారు. రన్ తీసేటప్పుడు ఒకరు కాల్ చేస్తారు, ఇంకొకరు రన్ చేస్తారు. సేమ్ అలాగే లైఫ్లో కూడా అంతే. ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఒక గోల్ ఉంటే ఒకరికి కమ్యూనికేట్ చేసుకుని ఇద్దరు షేర్డ్ గోల్స్తో ఒకే డైరెక్షన్లో పరిగెడితేనే ఆ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. 5వ సూత్రం, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. ఏదైనా గొడవైనప్పుడు నీదే తప్పు నాదే తప్పు అని వెతకడం మానేసి అక్కడ లాజికల్గా ఆలోచించండి. అవతల వాళ్ళ తరపు నుంచి ఏంటి లాజిక్, ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అన్నది మీరు ఆలోచించగలిగితే సిచ్యువేషన్ మీ కంట్రోల్లోకి వస్తుంది అండ్ బెస్ట్ డెసిషన్ తీసుకోగలుగుతారు. ఎంత పార్ట్నర్ అయినా సరే అందరికీ ఏవో ఒక బౌండరీస్ ఉంటాయి. సో ఆ బౌండరీస్ని రెస్పెక్ట్ చేయండి. అస్తమాటు వాళ్ళ ఫోన్లోకి తొంగి చూడడం కానీ వాళ్ళ లైఫ్లో ఎక్స్ట్రా ఇది పెట్టడం కానీ చేయకండి. అది పోలీసింగ్ లాగా, ట్రస్ట్ ఇష్యూస్ లాగా అనిపిస్తాయి. నెక్స్ట్ది ఎంపతి అండ్ అండర్స్టాండింగ్. ఎవరి కష్టం వాళ్ళకే తెలుస్తుంది అనేది పాత సిద్ధాంతం. నీ కష్టం నేను అర్థం చేసుకోగలను, అర్థం చేసుకునే ప్రయత్నం నేను చేస్తున్నాను అన్నప్పుడే నీ కష్టం వాళ్ళకు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ది స్పెండింగ్ క్వాలిటీ టైం టుగెదర్. ఇద్దరు కూర్చోండి, మాట్లాడుకోండి. నీ ఎక్స్పీరియన్సెస్ తనతో, తన ఎక్స్పీరియన్సెస్ నీతో షేర్ చేసుకోవాలి. ఒక పాజిటివ్ ఎమోషనల్ కనెక్ట్ బిల్డ్ అవుతుంది. ఫిజికల్ ఇంటిమసీ. ఇది రొమాంటిక్ లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, మీ ఫీలింగ్స్కి కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. సెక్స్, టచ్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఎఫెక్షన్ వాటి వల్లే తెలుస్తుంది. నెక్స్ట్ది సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. బయట వాళ్ళు మనం ఎంకరేజ్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ మన పార్ట్నర్స్ని మనం అర్థం చేసుకొని నేను నీకున్నాను, సపోర్ట్ చేస్తాను, నువ్వు సాధించగలవు అనే సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. అప్పుడే వాళ్ళ నుంచి కూడా మీరు అది ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు. అడాప్టబిలిటీ. సిచ్యువేషన్స్ ఎప్పుడూ ఒకేలా ఉండవు. లైఫ్ అలా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్స్కైనా అడాప్ట్ అవ్వగలడం నేర్చుకోవాలి. అంతేగాని అప్పుడు అలా ఉండేవాళ్ళం ఇప్పుడు ఇలా ఉన్నాం అన్నది ఎక్స్పెక్ట్ చేయకండి. లైఫ్లో ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఆ ప్రతి ఫేజ్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్, చాలా చాలా ఇంపార్టెంట్, హెల్తీ ఇండిపెండెన్స్ అండ్ సెల్ఫ్ కేర్. సో మీకు కానీ మీ పార్ట్నర్స్ కానీ ఆ ఇండిపెండెన్స్ ఇవ్వండి. ఎవరికాలు కొంచెం ఫ్రీగా ఉండాలి, ఒక కంట్రోల్డ్ బౌండరీస్లో ఉండకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెల్ఫ్ కేర్. మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకోవడం చూసుకోండి. మీరు హ్యాపీగా లేరనుకోండి, మీ పార్ట్నర్ని మీరు అస్సలు హ్యాపీగా ఉంచలేరు. సో సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్.